నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను పద్మావతి శిల్పకళా నిలయం సిద్ధాంతంలోని వెళ్ళానండి. ఎందుకంటే గార్డెన్కి ఇంపార్టెంట్ ఏంటి, ఉత్తి మొక్కలే కాదు, గార్డెన్లో డెకరేషన్కి కూడా మంచి మంచి ఐటమ్స్ కావాలి. అవి కొన్ని తీసుకొచ్చుకుందాంలే అని సిద్ధాంతం వెళ్ళాం. నేను మా ఫ్రెండ్ పద్మ గారును. ఇవన్నీ ఫైబర్ ఎద్దులు, రాజకీయ నాయకులు, అల్లూరి సీతారామరాజు, వివేకానంద, రైతు బొమ్మ, ఇవన్నీ ఏవేవో ఉన్నాయండి. ఇవి ఫైబర్వి, ఎండలో పెట్టినా పాడవంట, వర్షం పడినా ఏం అవ్వదని చెప్పాడు. ఒక్కొక్క దాని కాస్ట్ కూడా చెప్పాడు. ఈ చిన్న ఎద్దులేమో 1500, పెద్దవేమో జత 2500 అంట. ఆ మిగతా బొమ్మలు కూడా 2500, 3000 ఉంటాయని చెప్పాడు. ఎందుకు వెళ్ళామంటే మా పద్మగారు ఒక నెమలి ఆర్డర్ పెట్టారు. ఆ నెమలి తెచ్చుకుందామని వెళ్ళాం. అది కూడా ఆ నెమలే. అలాగా ఇవన్నీ చూసి నేను కూడా ఏవో చిలకలు అవి తీసుకున్నాను. దానికి పెయింట్ వేసాక పెడతాను మీకు. కోడి పుంజులు, చేపలు, పావురాలు, ఎద్దులు, ఇవన్నీ కూడా డిఫరెంట్గా మనం మోడల్గా గార్డెన్లోని మొక్కల మధ్యలో అలంకరణ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మా గార్డెన్ మీరంతా చూసుంటారు కదా. మా దగ్గర రాధాకృష్ణులు, గోపిక ఉంటుంది, బుద్ధుడు ఉంటాడు, హంసలు, కోడిపుంజు అన్నీ ఉంటాయి. నేను కూడా ఇలా తీసుకొచ్చే పెద్దాపురం నుండి, సిద్ధాంతం నుండి తెచ్చి పెట్టినవే. వీటికి మనం ఏవి కావాలంటే అవి సెలెక్ట్ చేసుకుంటే వీటికి పెయింట్లు మళ్ళీ కలర్స్ వేసి ఇస్తారు. బాగున్నాయి కదా. మీకు రఫ్గా ఐడియా కోసం చెప్తున్నాను. 4000, 5000, 6000 అలా ఉంటాయి జత. సరస్వతీదేవి, ఇవన్నీ కూడా చూడండి. నా రాజకీయ నాయకులు ఏవి ఆర్డర్ పెట్టినా చేస్తారు. సిద్ధాంతం అండి. ఇవన్నీ ముందు ఇలాగ అచ్చులు పోసుకొని ఈ అచ్చులకి తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న కలర్స్ వేసి ఇస్తారన్నమాట. డిఫరెంట్ బొమ్మలు అన్నీ ఉన్నాయి. హంసలు, నెమళ్ళు, లేళ్ళు. గార్డెన్లో ఏవి కావాలంటే అవి పెట్టుకోవచ్చు అందంగా డెకరేషన్ చేసుకోవడానికి. ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నా అంటే ఫ్రెండ్స్, మీకు కూడా గార్డెన్ ఒకటే కాదు, గార్డెన్లో అలంకరణకు కూడా బాగుంటుంది కదా. సిద్ధాంతం వెళ్ళి ఎవరైనా కావాలంటే తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అక్కడ కృష్ణుడు చూసారా, వాల్కి ఎంత అందంగా ఉంటుందో. గార్డెన్లో ఎక్కడైనా ఒక గోడ ఖాళీగా ఉంటేనంటే ఆ కృష్ణుడిని డెకరేట్ చేసి కిందన గార్డెన్ మెయింటైన్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సింహాలు, 2 ద్వారాల దగ్గర సింహం పెట్టుకోవచ్చు. ఎద్దులు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి. అదంతా చేతి పనే. బుద్ధుడు, మా ఇంట్లో కూడా బుద్ధుడిని పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ బొమ్మలు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆదరించండి. వీటిలన్నిటికీ మనం ఏం కావాలంటే వాటికి పెయింటింగ్లు మళ్ళీ వేసిస్తారండి. నేను పెయింట్ లేకుండానే చిలకలు తెచ్చుకున్నాను. ఇక్కడ పెయింట్ చేయించుకోవాలి ఇప్పుడు. కోడిపుంజులు, రకరకాల బొమ్మలు, లేడీలు, పెద్ద జిరాఫీలు.